ఆశీర్వాద పద్ధతి. ఇది ప్రతిరోజు ఒకటి చెప్పుకుందాం. అంటే ప్రార్థన. నిత్య నిర్వికార అసంగ అద్వితీయ పరిపూర్ణ సచ్చిదానంద స్వప్రకాశ చిదేకరస బ్రహ్మానుభవః సిద్ధిర్భూయాత్. ఓం. ఇక్కడ ఇది గురువులు ఆశీర్వదిస్తున్నారు ఒకటి. రెండవది సాధకుడు. జిజ్ఞాసులలో ఉత్తమ సాధకుడు, మధ్యమ సాధకుడు, అట్లా చెప్పుకోవచ్చు. అధమ సాధకుడు, అధమ జిజ్ఞాసు, మధ్యమ జిజ్ఞాసు, ఉత్తమ జిజ్ఞాసు. ఇది ఉత్తమ జిజ్ఞాసు సంబంధించినటువంటిది. ఈ ఉత్తమ జిజ్ఞాసు ఏం చేస్తాడంటే పరబ్రహ్మ స్వరూపం నేనే పరబ్రహ్మ స్వరూపం. అయితే నేను ఎలా ఉండాలి అనేది తను నిరంతరము ఆ భావనలో ఉంటూ ఆ ప్రయత్నంలో ఉంటాడు. అదే అతని సాధన, అదే ఉత్తమ జిజ్ఞాసు. ఇప్పుడు బ్రహ్మ అనేది ఎలా ఉందంటే నిత్యం, నిర్వికారం. అది ఎటువంటిది? నిత్యమైనది, నిర్వికారమైనది, అసంగమైనది. నిత్యం అంటే ఏమి? త్రికాలాబాధ్యత్వం నిత్యత్వం, మూడు కాలములలోనూ నశింపనటువంటి. నిర్వికారం అంటే ఏమి? తనలో ఏ వికారములు లేనివి, షడ్భావ వికారములు లేనిది. అసంగం. అసంగం అంటే ఎటువంటి సంబంధము లేనిది. సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది. తర్వాత సమవాయ సంబంధం, సంయోగ సంబంధం, తాదాత్మ్య సంబంధం, ఏ సంబంధాలు లేనిది. అద్వితీయం, ద్వితీయము లేనటువంటిది. పరిపూర్ణం, పూర్ణం, పరిపూర్ణమైనది. సచ్చిదానందం, అపరిపూర్ణమైనది అంటే ఉన్నటువంటి తత్వం తనే. అది సచ్చిదానందం అంటే ఆనంద స్వరూపంగా ఉన్నది. అది నేనే. ఆ అనుభవం రావాలి. స్వప్రకాశ, స్వప్రకాశం అంటే వేరే దాని యొక్క ప్రభావము లేకనే నిరుపాధిక, నిరతిశయ, నిత్య ప్రకాశం. అది నిరుపాధికం, నిరతిశయం, నిత్యమైనటువంటిది ప్రకాశం. సాధనాంతర, నిరపేక్షక, స్వయం ప్రకాశం. అంటే సాధనము లేకనే. ఇప్పుడు లైట్ వెలగాలి, వెలుతురు రావాలనుకుంది, స్విచ్ చేస్తేనే వస్తుంది. ఆత్మస్వరూపాటిగా ఏం స్విచ్కి చేయాల్సిన పని సహజంగా ఉండదు. అది స్వయం ప్రకాశం. చిదేకరసం. చిదేకరసం అంటే చిత్ అంటే జ్ఞానం, జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి అటువంటి బ్రహ్మ. అది బ్రహ్మ అంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది బ్రహ్మ. ఆ బ్రహ్మ అనుభవ సిద్ధిర్భూయాత్. అటువంటి బ్రహ్మ నేను, ఆ బ్రహ్మానుభవంలో నేను నిరంతరము ఉండాలి అని చేసేటువంటి వాడు ఉత్తమ జిజ్ఞాసు, ఉత్తమ సాధకుడు.
అటువంటి స్థితి నీకు కలుగుగాక అని ఇక్కడ ఆచార్యులు వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించేది లేదు, ఇంకోటి ఏమీ లేదు. తానే నేనిది అని ఉండుట, అది ఉత్తమ జిజ్ఞాసు. గురువు గారు ఆశీర్వాదం, నాయన నీకు ఈ స్థితి నీకు సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రార్థన. మీరు చెప్పండి.